విత్తనాలపై మార్కెట్పై ఆధారపడకుండా ప్రత్యేకమైన పొరుపు విధానాలతో విత్తనాలను భద్రపరుచుకుంటూ ఆ విత్తనాలనే పంట సక్క వినియోగించుకుంటూ దేశ విత్తనాల సంపదను తమ తర్వాత తరాలకు అందించడమే ప్రధాన లక్ష్యమని సంగారెడ్డి జిల్లా పస్తాపూర్ డిటిఎస్ మహిళా రైతులు అంటున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలోని పస్తాపూర్ గ్రామంలో గల డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ విత్తనాల దినోత్సవాన్ని స్మరించుకుంటూ విత్తనాల ప్రదర్శనతో మహిళా రైతులు ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో 23 గ్రామాల నుండి సుమారు 45 విత్తన సంరక్షకులు టీడీఎస్ స్టాఫ్ సభ్యులు పాల్గొన్నారు. సంఘం రైతులు అందరూ కలిపి 80 వరకు దేశీయ విత్తనాల రకాలను ప్రదర్శించారు. వీటిలో ముఖ్యంగా చిరుధాన్యాలు, పప్పు గింజలు, నూనె దినుసులను వంటి తిండి పంటలను రైతులు ఎక్కువగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా డీడీఎస్ సంఘం కార్యకర్త మహిళా రైతులు మాట్లాడుతూ ఇటువంటి పండుగలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. అయితే శుక్రవారం దినం నాడు ఎందుకంటే ఇతనాల పండుగ ఉన్నది అన్నమాట. ఇతనాల పండుగ అంటే ఇది పెద్దది, అన్నిటికన్నా పెద్దది అన్నమాట. ఎందుకంటే భూతాలి ఇతనం ఉంటేనే భూతాలి మాకు ఇతనం ఉంటేనే మాకు పంట వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళం ఉన్నాం అన్నమాట. ఇక్కడ ఒకరు 50 రకాల ఇత్తనాలు తెచ్చింది, ఒకరు 70 రకాల ఇత్తనాలు తెచ్చింది, ఒకరు 20 రకాల ఇత్తనాలు 20 రకాల ఇత్తనాలు తెచ్చిన వాళ్ళు నేర్చుకునేటోళ్ళు అన్నమాట, చిన్న కోడళ్ళు. ఎందుకంటే ఇత్తనాల దినోత్సవం ఎందుకు చేసుకుంటున్నాం అంటే కొన్ని రాను రాను వేరే వేరే పంటలు వచ్చి మన ఊర్లో ఉండేటి విత్తనాలన్నీ మునిగిపోతున్నాయి. అవి మునిగిపోకుండా ఊర్లలో ఎవరితో ఎన్ని రకాల విత్తనాలు ఉన్నాయి. ఒక ఊర్లో ఉన్న విత్తనం ఇంకొకరు ఊర్లో ఉండకపోవచ్చు. ఇప్పుడు పస్తపూర్లో 71 రకం ఉంది, ఆడ బిడకన్యలో 63 రకాలు ఉన్నాయి. ఇట్లా ఒక్కొక్క ఊరిని పోల్చుకుంటే ఒక్కొక్క రకమైన విత్తనాలు ఉన్నాయి అన్నమాట. అట్లా విత్తనాల దినోత్సవం ఒక్క ఊరికి కూడా తీసుకోవచ్చు. ఈ విత్తనాలను డిడిఎస్ గుర్తించింది 40 సంవత్సరాల నుంచి. దాని తర్వాత గవర్నమెంట్ పోయిన సంవత్సరం గుర్తించింది. అయితే మాకు ఈ విషయంలో చాలా సంతోషం ఉన్నదన్నమాట. ఇది పేదోళ్ళ తిండి, ఈ విత్తనాలు పేదోళ్ళ విత్తనాలు అని ఒకప్పుడు అనేవాళ్ళు. ఇప్పుడు ధనవంతుల తిండి అయిందనమాట చిరుధాన్యాలు అంటేనే ఆడోళ్ళ వ్యవసాయంకు చిరుధాన్యాలకు ఆడోళ్లకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే ఒక్క ఎకరంలో 40 రకాలు విత్తనాలు పంట పెడతాం అన్నమాట.